అసలు ఈ షాడో కాన్సెప్ట్ ఏంటి? ప్రజెంట్ చేయడం కష్టం కానీ నచ్చితే మాత్రం జనాలకు చాలా ఇష్టం అండి. ఈ అమ్మాయి ఏమో మాస్టర్ నాకు కాలుతుంది. గోటి దగ్గర నుంచి కాళ్ళగోటి నుంచి ఎంటిక దగ్గరికి అన్ని ఒక సింక్ లో రావాలి. దాంట్లో కామెంట్లు ఇస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. మీ డాన్స్ కి కాదేది అనర్హం. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు ఏ ఎక్స్ప్రెషన్ పలికించడం కష్టమవుతుంది? చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటూ వెళ్ళినా మేడం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? సూపర్, ఫ్యాంటాస్టిక్. మాస్టర్, మీ డాన్స్లు అయితే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రచ్చరేపుతున్నాయని చెప్పాలి. అసలు ఈ షాడో కాన్సెప్ట్ ఏంటి అర్జున్ గారు? నార్మల్ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం క్లాస్లో. ఒకసారి కరెంట్ పోయింది, టార్చ్లు అందరు పిల్లలు ఆన్ చేశారు. ఆన్ చేసినప్పుడు ఇట్లా టార్చ్ ఇలా ఆన్ చేస్తున్నా చేలి ఇలా ఇలా అంటున్నా. అది వాల్కి పడింది. అరే వాల్కి భలే పడింది, దీన్ని రేపు ప్లాన్ చేద్దామని హరిని ఎమ్మటే బయట ఉంటే పిలిచిన. హరి ఒకసారి డిస్కస్ చేద్దామన్నా. ఇట్లా నువ్వు ఆడుండు అని లైట్ పెడతా, నేను ఇట్లా కొడతాను రియాక్షన్ ఇవ్వన్నా. సరే కొట్టాను, రియాక్షన్ ఇచ్చిండు. దీంతో ఏదో ప్లాన్ చేద్దామని ఏదైనా ఒక సాంగ్ తీసుకుందాం, జనాలకు అందరికి నచ్చాలి, అది మంచి కాన్సెప్ట్ దానికి యాడ్ అయితే దాన్ని మనం టచ్ చేస్తే సూపర్ హిట్ అయిపోద్ది. దానికి మంచి కాన్సెప్ట్ ట్రై చేద్దాం అని మేము ఒక లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ వేసినాం. ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే ఆమె ఎంత ఫీల్ అవుతుంది, ఒక షాడో ఇబ్బంది పెడుతుంది అంటే ఒక పర్సన్ షాడోలా అలా ట్రై చేసాం మేడం. జస్ట్ ప్రాక్టీస్ వీడియో అనుకుని వదిలిపెట్టాం, మామూలుగా రీల్ పెట్టినాం. దాంట్లో ప్రాక్టీస్ ఎంత బాగుంది, ఇంకా ఫుల్ గా చేయండి అని పెట్టారు కామెంట్స్ అన్ని. ఏదో బాగుందని ఇక కంటిన్యూగా రీల్స్ ట్రై చేస్తున్నాను. అసలు నరహరి గారు, అర్జున్ మాస్టర్, మీ ప్రాపర్ ఎక్కడ? అసలు ఎలా కలిశారు మీరిద్దరు? మీ ఇద్దరు ర్యాప్ ఎలా ఏర్పడింది? నాది వరంగల్ మేడం, వరంగల్ దగ్గర జంగంలో పాలకుర్తి. ఓకే, సో మీది ఎక్కడ నరహరి? మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, మోతే మండలం, ప్రాపర్ కరెక్ట్ విలేజ్. ఓకే, సో ఎలా స్టార్ట్ చేశారంటే మీ ఇద్దరు డాన్సింగ్ లోనే ఫ్రెండ్స్ అయ్యారా? చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండే. మా పీటీ సార్ కొంచెం నన్ను ఎంకరేజ్ చేసి నాకు డాన్స్ అనేది ఇలా ఉంటది అని బాగా నేర్పించాను. ఇన్స్టాగ్రామ్ లో నేను చూసాను ఆ డాన్సింగ్, అదంతా షాడో డాన్సింగ్ చాలా కష్టం. అది బ్యాక్గ్రౌండ్ లో మీరు ఎంత కష్టపడుతున్నారా అని ఆడియన్స్ కి ఎవరికి తెలియదు. చూడడానికి బాగుంటది కానీ దానికి చాలా కష్టం. మేము ఒక ప్రాపర్ ఫస్ట్ కాన్సెప్ట్ రావాలి. ఒక సాంగ్ కి కాన్సెప్ట్ అల్లేటప్పుడే మేము చాలా డిస్కషన్ చేసుకుంటాం, నెక్స్ట్ ఇది రావాలి ఇది రావాలి అని. మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ వచ్చి లైటే లేకుండా ఓన్లీ షాడోస్తో చేసే కాన్సెప్ట్. ఇది ఎలా సక్సెస్ అవుతుంది అనుకొని స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పుడు ఆడియన్స్ చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చేసిన షోస్లో కూడా ఈ కాన్సెప్ట్ పెట్టారు మీరు, అండ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఐడియా రావడం ఫస్ట్ చెప్తే పిచ్చోడు అంటారు, ఇది ఏంది లైట్లు ఏంది కథ, లైట్లు చీకట్లు వేస్తే ఏందిరా అంటారు. కానీ అది ప్రజెంటేషన్కి నాకు నా స్టూడెంట్ సపోర్టు, వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది మేడం. మళ్ళీ ఆ థాట్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్జున్ మాస్టర్, ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నారు, మీకు మనీ అనేది వస్తుందా? ఇన్కమ్ అనే విషయం వచ్చేసరికి మేడం స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి, అందరికీ ఉంటాయి. అందులో మనది కొంచెం భాగం. ఏమంటే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్కమ్ అయితే ఏముంది. మాటలు ఏంటంటే ఆడపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల కవితకి కావేవి అనర్హం అంటారు కదా. సో మీరు ఆ కటింగ్స్ చేస్తున్నప్పుడు మీ డాన్స్కి కాదేది అనర్హం, ప్రతి ఒక్క వస్తువు యూజ్ చేశారు మీరు.
కట్ చేస్తుంటే అట్టకే స్టిక్కర్ ఉంది, కట్ చేసిన సగం వస్తుంది సగం రాసలే, ఓకే కొంచెం కట్టగానే పైన మొత్తం కట్ అయిపోయింది హెడ్. మళ్ళీ అది పక్క పెట్టేసిన, మళ్ళీ గీసిన, మళ్ళీ కట్ చేసిన. ఓహో మీరు డ్రాయింగ్ వేసిన తర్వాత పేపర్ కట్ చేస్తా, ఓకే మళ్ళీ కట్ చేస్తుంటే ఒకటి త్రిశూలం పైన సగం తెగిపోయింది. ఓకే మళ్ళీ ఇంకోటి తెప్పించిన, ఇంకో బ్లేడ్ తీసుకురాపని పంపించిన, బ్లేడ్ తీసుకురాపని మళ్ళీ డ్రాయింగ్ వేసిన, డ్రాయింగ్ వేసి మళ్ళీ కట్ చేసిన, మళ్ళీ కొంచెం మిస్టేక్ అయినా మళ్ళీ ఒకటి దిగిపోయింది. ఇక తర్వాత పక్కన పెట్టేసిన. తర్వాత ఇంకో మీద పాతది ఇంత ముందు చేసినందుకు అది దొరికింది, ఆల్రెడీ ఉంది, అది చూసుకోకుండా మేము మళ్ళీ ట్రై చేస్తా ఉంటున్నాం అనమాట. తర్వాత ఇది అవుతలేదు పక్క పెట్టేసి పాత తీసేసినాం. ఇక నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు. అర్జున్ మాస్టర్ మీరు డి షోస్లో చేశారు అండ్ చాలా స్టేజ్ షోస్ కూడా ఇచ్చారు. అవి ఏమన్నా మీ కెరీర్కి బూస్టప్ ఇచ్చాయంటారా? ఏమన్నా యూజ్ అయ్యాయా? మేడం అంటే దానివల్ల అని కాదు, అది అదొక అనుభవం నాకు. ఓకే, ఆ అనుభవాన్ని డిఫరెంట్ గా చూపించడానికి నాకు ఇది బాగా యూజ్ అయింది. ఎవరెవరితో కలిసి పనిచేశారు డీలో? నేను మన D13 విన్నర్ కావ్యతో వర్క్ చేశాను. ఓకే, మళ్ళీ సత్య మాస్టర్ తో వర్క్ చేశాను. జానులిరితో ఫోక్ డాన్సర్ జానులిరితో చేశాను. మా సాంగ్ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత అంటారంతా. పుష్ప మూవీలో మీరంతా డాన్స్ చేశారు, అవునా? ఏ సాంగ్ లో ఉన్నారు? ఫస్ట్ టైటిల్ సాంగ్ లో అందరు ఉన్నారు. ఎలా అనిపించింది? ఇంత కష్టపడ్డారు, అంత పెద్ద హీరో మూవీలో ఒక్క సాంగ్ లో చేసిన, ఒక్క పాటలో కనిపించిన ఓకే. మీరు ఇంత బాగా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు అండ్ మీకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అండ్ మీ కాన్సెప్ట్ లో బయటికి రావాలంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పోనీ మీరు ఏం కోరుకుంటున్నారు? సపోర్ట్ కావాలన్నా లేకపోతే ఏం కావాలి? ఇప్పుడు కొత్తదనాన్ని అందరికి నచ్చుతుందని గ్యారంటీ ఇవ్వలేము. నచ్చిన వాళ్ళు అవకాశాలు ఇస్తారు, అవకాశాన్ని కరెక్ట్ వినియోగించుకునే మనస్తత్వం మాకు ఇస్తాయి మేడం. మీరు షాడో డాన్స్ చేసేటప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ పలికించడం కష్టమవుతుంది? శివుడు సాంగ్ చేసేటప్పుడు మేము శివుడు ఒక రాయిని చెక్కాలి, చెక్కేటప్పుడు చెక్కినట్టు ఎలా వేయించవచ్చు షాడోలా, అలా చెక్కిందనే పెట్టాలి. చెక్కేటట్లే ఒక 5-6 వేరియేషన్స్ ఇష్టం. థాట్ వస్తలే, నేను అటు ఇటు తిరుగుతున్నా, హరి ఇట్లా కాదు, హరి ఇట్లా కాదు, ఇంకో నేను ఇట్లా పట్టుకొని చెక్కుతా, దేవుడు బయటికి రా, ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క దేవుడు కొంచెం కొంచెం పైకి వెళ్ళాలా, ఇట్లా చెక్కానే కొంచెం షేప్ రావాలి, ఇట్లా చెక్కానే కొంచెం షేప్ రావాలి, అలా 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 చెక్తుంటే దేవుడు ఎంట్రీ అవ్వాలంటే మేము నార్మల్ బాగానే ఉందిలే అనుకున్నాం మేడం. కానీ ఒక్క దగ్గర నుంచి కాల్ వచ్చింది మేడం, మీరు వెనకట్ల తోలుబొమ్మలు ఆట వేసారు కదా, అట్లా వేసారు, ఐ లవ్ యూ మాస్టర్ అని చెప్పాను. ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని. సో మీ కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మనకు ఈజీ వేదిక అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. అందులో చేస్తున్న తర్వాత బయట నేను ఒక స్కూల్స్లో చిన్న స్కూల్స్లో డాన్స్ మాస్టర్ చేస్తాను. వాళ్ళు మాకు లైవ్ షో అడిగారు. ఓకే, వాళ్ళ మా యాన్యువల్ డేలో మీ షో ఇలాంటి షో కావాలి, మా యాన్యువల్ డేకి ఇది హైలైట్ అవుతుంది అని వాళ్ళు అడిగి మరీ చేయించుకున్నారు. ఏ ఊర్లు వెళ్తూ నేర్పిస్తూ ఉంటారు మీరు? కామెంట్స్ లో ఎక్కువ ఏ ఊరి పేరు వస్తే ఆ ఊరు మాకు ఆ ఊరు. ఓకే, కామెంట్స్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పిస్తూ ఉంటారు ఫ్రీగానే. సో షాడో డాన్స్ లో మీరు షాడోకి అండ్ డాన్స్ చేసే ఇద్దరు ఉంటారు కదా, తెర వెనక ఒకరు తెర ముందు ఒకరు, వాళ్ళిద్దరికి సింక్ ఎలా కుదురుతుంది? ఎన్ని డేస్ పడుతుంది సింక్ అవ్వడానికి? ప్రాక్టీస్ ఒక రోజు పడుతుంది మేడం. ఓకే, అయితే షాడో ఇక్కడ ఉంటే పర్సనైడ్ ఉంటుంది, కొంచెం అయితే ఇక్కడ షాడో వేరేలా వస్తుంది. అవును, అయితే లైట్ వెనక పెడతాం కదా, ఇది వైట్ క్లాత్ తోటి, ఆ లైట్ ఫుల్ హీట్ ఉంటది, ఈ మొత్తం కాలుతుంది, అంత వేడి ఉంటది. ఈ అమ్మాయి ఏమో మాస్టర్ నాకు కాలుతుంది త్వరగా, కాలుతుంది ఉంటది. ఇక్కడ ముందే అమ్మాయి ఏమో నాకు రావట్లేదు, ఇట్లా కాదని తన సైడ్ ఉంటది, నువ్వు ఇక్కడే ఉండాలి, కొంచెం జరిగినా మొత్తం షాడో చేంజ్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి, మళ్ళీ చేస్తా అంటే ఎప్పుడు చేసుకో అని చేస్తా అంట. మళ్ళీ వాళ్ళకి ప్రాక్టీస్ కే నాకు 1 day టైం తీసుకుంటాను మేడం. అండ్ టెక్నికల్గా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, ఏ లైట్ ఎక్కడ ఉండాలి, ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ వాడాలి, అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎలా సింక్రనైజ్ చేసుకుంటారు, అంటే ఎలా ఈక్వల్ చేసుకుంటూ ఉంటారు?
ఒక 2 టైమ్స్ చేస్తే ఇక మైండ్ ఎక్కేసింది. ఇక నేను చేసినట్టు వేరే వాళ్ళు చేయమన్నారు అనుకో చేయలేదు. ఓకే. చాలా టైం ఎందుకని ఇంత కష్టపడి అంత టైం తీసుకునే కాన్సెప్ట్ ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే డిఫరెంట్ మేము ఎవరు చేయాలి అంటే ఇంతవరకు మీ కాన్సెప్ట్ ఎవరు చేయలేదు. ఇంకా చేయలేదు. మాయ తీసుకొని స్క్రీన్ వీడియో తీసుకుని వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఓకే ఓకే. అయితే కొత్త దాన్ని ప్రజెంట్ చేయడం కష్టం, కానీ నచ్చితే మాత్రం జనాలకు చాలా ఇష్టం అండి. ఓకే. సో మీ గోల్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటూ వెళ్ళినా మేడం. ఏదో ఒక రోజు డైరెక్టర్ కావాలనే నా మైండ్ సెట్ ఇప్పటికి అదే మేడం. నేను డాన్స్ చేస్తున్నా కానీ నా కాన్సెప్ట్ అన్ని డైరెక్షన్ క్వాలిటీ. కదా, మీరు ఎలా నేర్పిస్తారని స్టూడెంట్స్ అడుగుదాం, ఏం చెప్తారు? హలో హలో మాస్టర్, ఎలా నేర్పిస్తారు డాన్స్? స్ట్రిక్ట్ గా ఉంటారా, ఫన్నీగా ఉంటారా? స్ట్రిక్ట్ అయ్యే మూమెంట్లో ఫన్ చేస్తారు. ఓకే ఓకే. సీరియస్ గా ఉన్న మూమెంట్ ని ఫన్నీ చేసేస్తారు. ఎక్కువ నేను మాస్టర్ దగ్గర నేర్చుకోలేదు, ఫోక్ సాంగ్స్కి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఓకే. అంటే ఒక మిస్టేక్ చేసినానుకో ఇట్లా కోపం వచ్చేస్తుంది, కానీ నేను ఫన్నీ వేలో ఇట్లా అంటే సెటిల్ చేసేస్తాడు. అర్జున్ మాస్టర్, డాన్స్ అంటే ఏంటి ఒక్క మాటలో మీ నోట్లో చెప్పండి. డాన్స్ అంటే యాక్టింగ్ ఉండాలి మేడం, సాంగ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. అంటే గోటి దగ్గర నుంచి కాలి గోటి నుంచి ఎంటిక దగ్గరికి అన్ని ఒక సింక్ లో రావాలి. ఓకే. అట్లయితేనే డాన్స్ వస్తుంది. అండ్ మీరు ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేశారు కదా, మీకు ది బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చిన పర్ఫార్మెన్స్ ఏదైనా ఉందా? రీల్స్ లో అయితే మ్యామ్ మేము ఒకటి షార్ట్ ఫిల్మ్ తీసినాం, మా అక్క కన్నీటి కథ అని. ఓకే. ఒక ఉమెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్ని కష్టాలు పడుతుంది, హస్బెండ్ మంచోడైతే ఒక ప్రాబ్లం ఉంటుంది, మంచోడు కాకపోతే ఏంటి అనేది నేను మా ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు చూసి ఒక సిరీస్ తీసినాం. దాంట్లో కామెంట్లు ఇస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. అర్జున్ మాస్టర్, మనం మంచి చేసినా చెడు చేసినా కాంప్లిమెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో నెగిటివ్ కామెంట్స్ని ఎలా తీసుకుంటారు మీరు? నెగిటివ్ కామెంట్స్ మనం ఏది చేసినా నెగిటివ్ వస్తాయి మేడం. సో మీరు అనుకున్న గోల్కి మీరు రీచ్ అయ్యారా? ఇంకా టైం ఉందా? 1% రీచ్ అవ్వాలి మేడం. ఓకే. అసలు అసలు మా అడిగే మొదలు పెట్టలే, జస్ట్ ఇట్లా గాలి వదిలినాం వస్తున్నామని. ఇంకా ఏం చేస్తాం అనేది జస్ట్ మా మైండ్ లో ఉంది. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం మేడం. ఓకే. సో ఇప్పుడేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అంటే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ మాది విలేజ్ లోకి వెళ్ళి ఫ్రీగా డాన్స్ నేర్పించి ఆ పిల్లలకి నెక్స్ట్ ఒక ఫోక్ సాంగ్ ఇస్తున్నాం. ఓకే. అందులో పిల్లల్ని పెట్టి నెక్స్ట్ ఒక రాకీ సాంగ్ ఉంది, ఆ ఫోక్ సాంగ్స్ అని. నెక్స్ట్ షార్ట్ ఫిలిం ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అసలు డాన్సర్, డైరెక్టర్, కెమెరామ్యాన్ వీళ్ళ కష్టాలు ఎట్లుంటాయి అని, మా లైఫ్ లో జరిగిన ప్రాబ్లమ్స్ నే చూపిద్దామని స్క్రిప్ట్ కూడా రెడీ చేసాం. నెక్స్ట్ దాని మీద వర్క్ అవుతుంది మేడం. అందులో మా పిల్లలు కూడా ఉంటారు. ఓకే. సో నరహరి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? అంటే ఒక డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాడు స్టూడెంట్స్, మీకు ఫ్రెండ్ అయిపోయారు, ఇప్పుడు మీరిద్దరు టుగెదర్ చేస్తున్నారు అన్ని కూడా కాన్సెప్ట్స్. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా కూడా? ఎంతవరకు కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఒక మాటలు చెప్పాలంటే నా మైండ్ సెట్ కు తన కెమెరా లెన్స్ పర్ఫెక్ట్ సెట్ అయితే. ఓకే. నా మైండ్ లో ఉన్నది తను అబ్జర్వ్ చేసేసుకుంటాడు. నేను ఇట్లా సగం చెప్తా, తను పూర్తి చేస్తాడు. ఓకే. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమన్నా చేంజ్ అయిందా మీ లైఫ్? తప్పకుండా చేయండి. బిజీ అయ్యారా తర్వాత? చాలా బిజీ. అప్పటికి బిజీ గానీ ఏంటంటే పనికి మన బిజీ, పని మీద బిజీ అయ్యారు. అసలు ఊరు పోరు అంటే పనికి మళ్ళీ బిజీలో ఏమేమి ఉంటాయి చెప్తారా? పనికి మళ్ళీ బిజీలే ఉంటాయి మేడం. ఫ్రెండ్స్ తోటి జల్సాలు చేయడం, అది తెలియని ఏజ్ మేడం. అప్పుడు ఇప్పుడు వర్క్ మీద ఉన్నారు. ఇప్పుడు వర్క్ మీద. అప్పుడు ఏంటంటే ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే సరదాగా మాట్లాడుకున్నాం. ఓకే. ఇట్లా కాదు కదా పని. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ మాస్టర్. టీమ్ నందరినీ తీసుకొని ఇంటర్వ్యూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మా లాంటి వాళ్ళని గుర్తించిన థ్యాంక్ యూ.